పరిశుద్ధ లేఖనాలను మనం పరిశీలన చేసినట్లయితే కనుక క్రిస్మస్ అనేది ఈరోజు అందరూ చూస్తున్నది. క్రిస్మస్ అనేది ఎందుకనంటే కనుక చీకటిలో కూర్చున్న వారికి వెలుగు కావాలని. చీకటి అంటే అందరికీ ఇష్టం ఉంటుందంటే ఉండదు. ఎప్పుడు రాత్రే ఉండాలంటే కనుక ఇష్టపడరు. పగలు కూడా కావాలి. అదే పగలే ఉంటే కనుక రాత్రి పడుకోవాలి. అటు చీకట కావాలి, అటు వెలుగు కావాలి. కానీ దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు అన్నమాట. అదేంటంటే లోకాసు వార్త 2వ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంది. లోకాసు వార్త 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఎందుకు రావాల్సి వచ్చిందంటే కనుక ఈ రాత్రి పగలనేవి దేవుడు పెట్టాడు. కానీ మానవాళిని అలుముకున్న చీకటి అనేది ఒకటి ఉంది. ఆ చీకటిని యేసుక్రీస్తు వారు ఏం చేయాలంటే కనుక పారతోలాలి. మానవాళ్ళను అలుముకున్న ఆ చీకటిని పారతోలాలి. అందుకు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆ గొర్రెలు కాచుకుంటున్న వారు కూడా ఏం చేశారంటే కనుక మిక్కిలి భయపడ్డారని రాయబడింది. లోకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారంట. అంటే దేవుని మహిమ ప్రకాశించగానే వారికి ఏం కలిగిందంటే భయం కలిగేసింది. అంటే వెలుగు రావడం అనేది భయమే, భయపడటమే. రాత్రి వేళ వాళ్ళు గొర్రెలు కాచుకుంటున్నారు. సడన్గా ఒక వెలుగు రాగానే దేవదూత ప్రకాశమానము కలగానే అక్కడ ఉన్న వారందరూ కూడా భయపడ్డారు. అక్కడ ఉన్నవారేంటి యేసుక్రీస్తు వారు ఏ ప్రాంతంలోనికి వచ్చినా కానీ అందరికీ కూడా భయమే ఈరోజు. ఎందుకు భయం అంటే అందరూ మారిపోతారు. మారిపోతే కనుక అంటే యేసుక్రీస్తు వారిని ఒక యాంకర్ అడుగుతున్నాడు, యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం వల్ల సినిమా థియేటర్లకి లాస్ కదా, యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం వల్ల బ్రాందీ షాపులకు లాస్ కదా, యేసుక్రీస్తు వారిని నమ్ముకోవడం వల్ల ఇదిగో మీరు ఇన్ని విషయాలను మీరు ఏం చేస్తున్నారంట అలా బ్రతకడానికి. ఇప్పుడు సినిమా థియేటర్ల వల్ల బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు, బ్రాందీ షాప్ వల్ల బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి యొక్క జీవనం పాడైపోతుంది కదా అని ప్రశ్నిస్తున్నాడు. యేసుక్రీస్తు వారు నమ్ముకోవడం వల్ల బ్రాందీ తాగటం మానేస్తున్నాడు. మరి కుటుంబాల్లో మేలు జరుగుతుంది కదా, ఆ కుటుంబంలో మేలు జరుగుతుంది కదా. రోజు తాగి వచ్చి ఆ కుటుంబానికి నష్టాన్ని కలగజేయడం, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి భార్యకి నష్టాన్ని కలిగించడం, ఈ బాధ అనేది ఆ న్యూస్ మీడియాలో ఉన్నవాడు కనబడదు. ఈ బాధ అనేది యేసుక్రీస్తు వారు రావడాన్ని బట్టి వెలుగు అనేది అందరికీ వస్తుంది. యేసుక్రీస్తు వారు ఉదయించడం వల్ల చీకటి యొక్క జీవితాలు ఏమవుతున్నామంటే వెలుగులోనికి నడిపింపబడుతున్నవి. ఈరోజు యేసుక్రీస్తు వారిని బట్టే కదా చాలామంది మాట్లాడే సాక్ష్యం ఏంటంటే కనుక ఆయన నా జీవితంలోనికి రాకపోతే నేను అధోపాతాళానికి వెళ్ళిపోయేవాడిని. దొంగలు, వ్యభిచారులు, అంతకులు, మూర్ఖులు, గర్వాంధులు, రేపిస్టులు, భయంకరంగా రౌడీ జీవితాన్ని జీవించిన వాళ్ళందరూ కూడా ఈరోజు దేవుని సేవలో ఉన్నారంటే కనుక, సాత్వికాన్ని ధరించుకున్నారంటే కనుక చీకటిని పోగొట్టడానికి యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది. మానవాళిలో ఉన్న చీకటిని పోగొట్టడానికి. అదే క్రిస్మస్. క్రిస్మస్ అనేది
ఒక్కరోజు జరిగేది కాదు, సడన్గా జరుగుతుంది అన్నమాట. క్రిస్మస్ అనేది డిసెంబర్లో జరిగేది కాదు, సడన్గా ఒక పాపి జీవితంలో ఎప్పుడు మార్పు కలిగితే ఆ రోజు క్రిస్మస్. ఒక పాపి జీవితం ఎప్పుడైతే తన పశ్చాత్తాపడే పాపాన్ని వదిలేస్తున్నాడో, అది ఏ రోజు జరిగినా ఆ రోజే క్రిస్మస్ దేవునికి. ఆ రోజే దేవునికే ఆరాధన, ఆ రోజే దేవునికి ఆనందం. ఆ రోజు అక్కడ ఆ రాత్రి వేళ వారు ఏం చేస్తున్నారంటే గొర్రెలను కాచుకుంటున్నప్పుడు ప్రకాశమాన వెలుగు రాగానే అక్కడున్న వారందరూ భయపడ్డారు. ఎందుకు భయపడ్డారంటే వాళ్ళ జీవితాలు చీకటిలో ఉన్నవి కాబట్టి, చీకట కలిగిన జీవితాలు కాబట్టి. అందుకే మరొక విషయాన్ని మనం చూడగలిగితే కనుక మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం చదువుదాం. నజరేతును విడిచి జెబులూని నప్తాలి అను దేశముల ప్రాంతములో సముద్ర తీరమందలి కపెర్నహూముకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును నప్తాలి దేశం యార్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగును చూశారంట. గొప్ప వెలుగును చూశారంట. ఎవరు? చీకటిలో కూర్చున్న వారికి. కూర్చుండిపోయారు ఈరోజు అందరూ కూడా చీకటిలో. ప్రతి మనిషికి కూడా ఈరోజు చీకటి అనేది అలుముకుంది. అది పాపం అవ్వచ్చు, కులం అవ్వచ్చు, వాద అవ్వచ్చు, అధికారం అవ్వచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా అంటే మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేయలేకపోతున్నారంటే పొందలేకపోతున్నారు. పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ, ఆ మహిమను పొందలేకపోతున్నారు, ఆ మహిమ దగ్గరికి రాలేకపోతున్నారు. యేసుక్రీస్తు వారా మాకు వద్దండి, యేసుక్రీస్తు వారా అబ్బబ్బే మేము నమ్ముకోమండి, యేసుక్రీస్తు వారా మా దేవుడు కాదండి. చీకటి, అది చీకటి. వెలుగు ఏం చేస్తుందంటే కనుక, అందుకే యోహాను సువార్త అంటాడు, ఇదిగో వెలుగు ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని ఏం చేయకున్నదంట, గ్రహించట్లేదంట. అంటే యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళుతున్నాడు. ఈరోజు సువార్త అందరి దగ్గరికి వెళుతుంది. యేసుక్రీస్తు వారిని నమ్ముకోండి. కానీ దాన్ని ఏం చేయట్లేదంటే చీకటి గ్రహించనివట్లా, దాన్ని గ్రహింప చేయనివట్లా, అర్థం చేసుకోవట్లా. వెలుగు అందరి దగ్గరికి వెళుతుంది, చీకటి దాన్ని గ్రహించుకున్నది. ఆయన గలిలయలో చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించింది. మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు ఉదయించింది. ఆ వెలుగే యేసుక్రీస్తు వారు. ఆదాము చేసిన పాపము అందరికీ సంక్రమించింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చు జీతమే మరణ ఛాయలు. ప్రతి మనిషికి కూడా ఈరోజు మరణ ఛాయలనే ఉన్నాయి. 666 గురించి మాట్లాడుతూ చాలామంది సేవకులు నొసటి మీద 666 ఉంటుంది అని మాట్లాడేవారు. నొసట మీద 666 ఉంటుందో లేదో కానీ మరణ ఛాయలు అనేవి ప్రతి ముఖం మీద ఉన్నాయి. మరణ ఛాయలు ప్రతి ఒక్కరి మీద కూడా మరణ ఛాయలు ఉన్నవి. ఆ ఛాయలు పోవాలంటే కనుక, అంటే నీడ, అంటే కొన్ని రాతలు ఉంటాయి. పూర్వపు కట్టడాల మీదకు చూస్తే కనుక రాతితో చెక్కిన ఆ రాతలు ఉంటాయి. అవి కొన్ని ఏమవుతున్నామంటే కనుక క్రమక్రమంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కొన్ని చిరిగిపోతూ హద్దులు అలాగే ఉంటాయి.
దాన్ని ఏమంటారంటే ఛాయ అంటారు, నీడ, లేదా కనిపించినట్టుగా ఉండేది. ఆ మరణ ఛాయ అనేది కూడా మనుషుల మీద అలా ఉంది, మనుషుల మీద ఉంది. ఆ ఛాయను చెరపగలిగేది ఎవరైనా ఉన్నారంటే కనుక యేసుక్రీస్తు వారు ఒక్కరే. మనిషికున్న మరణ ఛాయను చెరపాలంటే కనుక, పాపం వల్ల వచ్చే మరణపు యొక్క ఛాయ ఏదైతే ఉందో, ఆ చీకటి ఏదైతే ఉందో, దాన్ని చెరపగలిగేది మాత్రం యేసుక్రీస్తు వారే. ఆ ఛాయను చెరపడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, మరణపు యొక్క ఛాయను చెరపడానికి. అందుకే అన్నాడన్నమాట, గలిలయలో చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూశారంట. చీకటిలో కూర్చున్న వారు గొప్ప వెలుగును చూశారంట. చూశారంటే చూశారు. ఈరోజు మనం కూడా ఒకప్పుడు అపొస్తలుడైన పౌలు అంటాడు, నేను పూర్వము దూషకుడును, హింసకుడును, హానికరుడును. పూర్వం కూడా నా జీవితం భయంకరమైనది. మనం చీకటిలో ఉన్నాం, కానీ ఈరోజు వెలుగును చూసాం. అంటే యేసుక్రీస్తు వారిని ధరించుకున్నాం, అంగీకరించాం, ఆయనతో నడుస్తున్నాం. ఆయనతో నడుస్తున్నప్పుడు ఇప్పుడు మనం ఏం చూసామంటే కనుక వెలుగును చూసాం. వెలుగును చూసాం. వెలుగు వచ్చింది ఈరోజు. పాపం పోయింది. ఒకప్పుడున్న స్వభావం అంత వేరు, ఇప్పుడున్న స్వభావం వేరు. ఒకప్పుడైతే కనుక ఎలా పడితే అలా జీవించాం, కానీ ఈరోజు ఆ జీవితం మనకే లేదు. ఆ జీవితం పోయింది. ఎందుకని? ఎలుగును చూసాం. ఆ ఎలుగు మనకి ఏమైందంటే దర్శనము కలిగింది. గొప్ప వెలుగును మనం ఏం చేస్తామంటే దర్శించాం. దేవుని యొక్క వెలుగు మనకి కలిగింది. ఆ వెలుగు కాగానే మరణ ఛాయ అనే దాన్ని ఏం చేశాడంటే ఆయన తుడిచిపెట్టేశాడు. మన మీదున్న మరణపు యొక్క వాంగ్మూలమును సిలువకు కొట్టి దాన్ని ఏం చేశాడంటే తుడిచివేశాడు. మన మీదున్న మరణపు యొక్క పత్రము అనే దాన్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు తుడిచేశాడు. సిలువకు మేకుతో కొట్టి దాన్ని ఏం చేశారంటే ఆయన తుడిచేశాడు, మరణపు యొక్క ఛాయను. గలిలయలో చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశములోనున్న మరణ ఛాయలో కూర్చున్న వారికి వెలుగు ఉదయించెను. వెలుగు ఉదయించెను. వెలుగు ఉదయించింది. ఆ వెలుగే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు. తర్వాత మనం చూడగలిగితే యెషయా గ్రంథం 66 అధ్యాయము. యెషయా గ్రంథం 66 అధ్యాయము, 61 అధ్యాయం. మొదటి వచ్చిన మనం చూడగలిగితే కనుక 61:1. ప్రభువు యెహోవా ఆత్మ నా మీద ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించును అన్నారు. ప్రకటించుటకును, బంధింపబడి ఉన్న వారికి విముక్తి. క్రిస్మస్ అంటే బంధింపబడి ఉన్న ప్రతి మనిషికి కూడా ఒక బంధకం అనేది ఉంది. బంధకం అనేది ఉంది. కులం అనే బంధకం, వ్యసనాలనే బంధకం. మనిషికి కొన్ని బంధకాలు అనేవి ఏం చేస్తున్నామంటే కట్టేసినవి. వాటి నుంచి విడుదల రావాలంటే కనుక అది యేసుక్రీస్తు వారే ఇవ్వాలి. యేసుక్రీస్తు వారు ఇవ్వాలి. ఇంకా వేటి ద్వారా కూడా విడుదల అనేది మనిషికి రాదు. ఏం చేయండి ఇది చేయడం వల్ల నాకు విడుదల వచ్చింది. యేసుక్రీస్తు వారు లేకుండా బయట, ఇది లేకుండా నేను విడుదల చేశాను, ఇది చేసి నాకు విడుదల వచ్చింది, ఇది చేసి నేను ఇవి మానేశాను, ఇది చేసి ఇవి విడిచిపెట్టేశాను అనే మాటలు ఎక్కడ వినపడతాయంటే యేసుక్రీస్తు వారి దగ్గర, సంఘములో యేసుక్రీస్తు వారిని అంగీకరించిన తర్వాత. అందుకే మనిషికున్న బంధాలు తెంచుకోవాలంటే కనుక, కుల యొక్క బంధాలు, మనిషికున్న ఆకర్షణలు, వ్యసనాల నుంచి
విడుదల పొందాలంటే కనుక అది యేసుక్రీస్తు వారి ద్వారానే. యేసుక్రీస్తు వారి ద్వారానే అదే చెప్తున్నాడు. మరొక విషయాన్ని మనం చూస్తే కనుక పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ ఆనందాన్ని ఏం చేస్తున్నారంటే కనుక రుచి చూసిన వాళ్ళే. దేవుని యొక్క వెలుగు మనుషులకు వచ్చిన తర్వాత మన జీవితాలు ఎలా ఉంటున్నామంటే కనుక ఆయన మన యొక్క పాపం అనే చీకటిని మన నుండి ఏం చేస్తున్నాడు అంటే కనుక ఆయన దూరం చేస్తున్నాడు. అందుకే అపోస్తుల కార్యములలో ఒక విషయాన్ని మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం, 26:18లో ఒక విషయాన్ని చీకటిలో ఉన్నాయని చెప్తున్నాడు. నన్ను చూచి ఉన్న సంగతులను గూర్చి నిన్ను పరిచారకునిగా సాక్షినిగా నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములో మోపి నిలువు. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారములో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణయు పరిశుద్ధపరచబడిన వారై స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. అపోస్తులైన పౌలు గారికి కలిగిన ఆ సంభాషణ ఓడలో ఉన్న వారి దగ్గరికి లేదా కొంతమంది దగ్గరికి పౌలు గారు మరలా ఒక రాజు దగ్గర బంధింపబడినప్పుడు ఏం చేస్తున్నాడంటే మరలా చెప్తున్నాడు ఆ విషయాన్ని. నేను ఎలాంటి వాడినో తెలుసా, నా జీవితం అనేది చాలా భయంకరమైనది. భయంకరమైన ఒక జీవితంలో నుండి క్రైస్తవులని నేను హింసించేవాడిని. ఆ హింసించే నన్ను ఆయన ఎలా మార్చాడు అనేది చెప్తున్నాడు. ఎలా మార్చాడో చెప్తున్నాడు. నాకు కలిగిన ఆ వెలుగును బట్టి నేను ఆయన వద్దకు వచ్చిన దానిని బట్టి ఆయన నన్ను ఈ రీతిగా జీవించమన్నాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క వెలుగు ఒక వ్యక్తిలోనికి వస్తే కనుక ఎలా ఉంటాడో ఉదాహరణగా పౌలు గారు మనకు కనబడుతూ ఆయన మాట్లాడుతున్నమాట. నీవు నన్ను చూచి ఉన్న సంగతులను గూర్చి నేను నీకు కనబడబోవు సంగతులను గూర్చి నిన్ను పరిచారకునిగా సాక్షినిగా నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదము మోపి నిలుము. నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలనైనను హాని కలగకుండా నిన్ను కాపాడుదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అంధకారములో నుండి దేవుని వైపుకు తిరిగి, వారి చీకటిలో నుండి, ఈరోజు అందరూ కూడా చీకటిలో ఉన్నారు. కానీ ఈరోజు ఆ చీకటిని పోగొట్టే కార్యక్రమాలు క్రిస్మస్లో ఏం జరగట్లా. చీకటిని పోగొట్టడానికి క్రిస్మస్లో ఏం చేయాలంటే ఉన్న ఆ అవకాశాన్ని బట్టి వారికి సువార్త అనేది వాళ్ళకి వెళ్ళాలి. కానీ సువార్త అనేది ఈరోజు ఈ నెలంతా కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే ఈరోజు ఈ డిసెంబర్ నెలంతా కూడా ఎవరి సమయం అంటే క్రైస్తవుల సమయం. దేవునికి సమయం ఉండదు. దేవుని సమయము ప్రతి ఆదివారము ఈ నెల దాటాక ఈ నెలంతా మాది. ఎందుకని మా కార్యక్రమాలు ఉంటాయి. విచిత్రం ఏంటంటే డిసెంబర్ అయిపోయిన తర్వాత కూడా క్రిస్మస్ జరిగిద్ది. మీకు తెలియదేమో. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో నెల రోజులకి కూడా షెడ్యూల్ ఫుల్గా ఉంటుంది. కొన్ని ఏరియాల్లో అంటే ఉదయం సాయంత్రం జరిగినా కూడా కొన్ని కుటుంబాలు టైం సరిపోక
జనవరి 1 నుంచి 10వ తారీఖు దాకా చేస్తారు, పెట్టుకుంటారు. అలా వచ్చే పాస్టర్లని పిలుస్తారు కాబట్టి అప్పుడప్పుడు మేము వెళ్ళి పాల్గొన్న విషయాలు కూడా చూసి పాల్గొంటాం. ఎందుకంటే ఖాళీ లేక ఇలా నెలంతా చేసి 40 రోజులు దాటి కూడా చేసి ఏం చేస్తారంటే కనుక ఎవరైనా రక్షిస్తారంటే, ఎవరైనా రక్షింపడతారంటే లేదు. వీరు చేసే గోల వల్ల, వీరు చేసే సౌండ్ల వల్ల అందరికీ ఇబ్బంది పెట్టి యేసుక్రీస్తు వారి మీద ఇంట్రెస్ట్ లేకుండా చేసేస్తుంది ఎవరంటే కనుక క్రైస్తవులు. క్రిస్మస్ పేరు చెప్పి, క్రిస్మస్ అనేది ఒక మనిషికి ఆదర్శముగా కనబడాలి, ఒక మనిషి ఆలోచింపజేసేలా ఉండాలి. ఒక మనిషి దీన్ని చూసి అమ్మో యేసుక్రీస్తు వారు జన్మించారంటే కనుక వాళ్ళ జీవితాలు మార్చాడు కాబట్టి వీళ్ళు ఎందుకు చేసుకుంటారా అన్న ఉద్దేశాలు రావాలి వాళ్ళకి. కానీ అవి లేవు. 40 రోజులు కూడా మావే, మేము ఆనందపడడానికి, మేము తినడానికి, మేము పండగ చేసుకోవడానికి. ఎందుకంటే ఇతరులకు ఉండే పండగలు మనకు లేవు కాబట్టి ఈ పండగలని 4 రోజుల్లోనే మనం కానిచ్చేద్దాం. వాళ్ళు వేసే వేషాలన్నీ కూడా 4 రోజుల్లోనే వేసేద్దాం. ఇవన్నీ వేసేద్దాం. అంటే 4 రోజుల్లో అక్కడ చేయాల్సినవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే మొన్న ఒకరు గృహప్రవేశం చేసి యేసుక్రీస్తు సుప్రభాతం పెట్టుకుని అన్యులు ఎలాగైతే గృహంలోకి ప్రవేశిస్తారో అలా వెళ్ళారు. అలా ఫోటో పెంచుకుని, అలా దండ వేసి, అలా దీపారాధన చేసి, ఇద్దరు ఒకసారి కాలు ఒకసారి అడుగు పెట్టి గుమ్మంలో, ఇలా కల్చర్ అంతా కూడా మారిపోయింది. ఇప్పుడు గృహప్రవేశం జరిగితే డ్రెస్ కూడా కోడ్ వచ్చేస్తుంది. ఇలా చేస్తున్నారు. అంటే ఆచారాలన్నీ కూడా ఏం చేస్తున్నారంటే లోకములో ఉన్నవి వదిలి రమ్మని దేవుడు చెప్పాడు. కానీ వాటన్నిటినీ కూడా క్రైస్తవంలోనికి తెచ్చేశారు, సంఘంలోనికి తెచ్చేశారు, ప్రతి దాన్ని కూడా తెచ్చేశారు. ఇప్పుడు చీకటి అంటే చీకటిలో ఉన్న వారికి వెలుగును, సాతాను అంధకారంలో నుండి దేవుని వైపుకు తిరిగే కాలం ఈరోజు ఏమైపోయిందంటే పోతుంది. యేసుక్రీస్తు వారు వచ్చింది మనను మనిషి సంబరపడి లేదా లేనివి తెచ్చుకోవడానికి కాదు. అందుకే ఆయన ఏమంటాడంటే నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. నెలంతా కూడా వ్యర్థమైన ఆరాధన చేస్తారు. చీకటిలోనున్న వారిని వెలుగులోనికి, సాతాను అంధకారంలో నుండి దేవుని వైపుకు తిరిగి నా యందు విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారి స్వాస్థ్యము పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపి ఉన్నానని చెప్పాను. ఈ విషయాన్ని పౌలు గారు చెప్తున్నాడు. వాళ్ళు ఎక్కడికైతే వెళ్తున్నాడో అక్కడికి వెళ్తున్నప్పుడు తన యొక్క విషయాన్ని చెప్తున్నాడు. అంటే నేను ఎలాంటి వాడినో మీ స్థితి కూడా అలాంటిదే. నా స్థితిని ఎలాగా మార్చాడో మీ స్థితిని కూడా అలా దేవుడు మార్చడానికి చూస్తున్నాడని పౌలు గారు ఎక్కువ ఈ సందర్భాన్ని ఎత్తి మాట్లాడేవారు. అంధకారం యొక్క చీకటి, సాతాను యొక్క అంధకారంలోనికి ఈరోజు చాలామంది ఉండిపోయారు. చాలామంది సాతాను విస్తృతంగా పనిచేస్తుంది ఈరోజు. విస్తృతంగా ఒకప్పుడు సువార్త వినో లేకపోతే దేవుడు వారికి చేసే మేలును బట్టు మారేవారు. మేము యేసుక్రీస్తు వారిని అంగీకరిస్తామనేవారు. కానీ ఈరోజు అలాంటి ఛాయలు కనబడట్లా. ఎందుకంటే సాతాను తన యొక్క యుక్తిని ప్రదర్శించి చాలా వ్యూహాలు చేస్తుంది, అనేకమైన కార్యక్రమాలు చేస్తుంది. అనేకులను అనేక రీతిలుగా ఈరోజు జనాలు ఏం చేస్తుందంటే కనుక పాడు చేసేస్తుంది. విచ్చలవిడైన ప్రేమ వ్యవహారాలతో ములిగి పాడైపోయి చనిపోతున్నారు. డ్రగ్స్ వాడి చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు. కుటుంబాల్లో భార్యాభర్తల కలహాలతో కొట్టుకుని చనిపోతున్నారు చాలామంది.
భర్తలను చంపేసే భార్యలు, ఇలా అపవాది ఎన్నో కుయుక్తులు పన్ని, ఎన్నో యుక్తుల చేత మనుషులందరినీ కూడా చీకటి వైపుకే నడిపించేస్తుంది. వెలుగు దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. వెలుగు దగ్గరికి ఎవరిని ఆకర్షింపని చేయట్లే, నిమగ్నము చేసేస్తుంది. ఎవరికి ఏ బాధ్యతలు ఇవ్వాలో ఆ బాధ్యతలో నిమగ్నము చేసేస్తుంది. వెలుగు యొద్దకు నడిపించాల్సిన బాధ్యత ఎవరిదంటే కనుక ప్రతి ఒక్క క్రైస్తవుడి మీద ఉంది. వెలుగు యొద్దకు నడిపించాలి. అందుకే యోహాను సువార్త 3:19 కూడా ఒకసారి చూస్తే కనుక, యోహాను సువార్త 3:19. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమిస్తున్నారు. యేసుక్రీస్తు వారిని అంగీకరించకపోవడానికి కారణం ఏంటంటే వెలుగుని ఇష్టపడట్లా. యేసుక్రీస్తు వారిని నమ్ముకోవాలా, ఆయన దగ్గరికి వెళ్ళాలా. ఆయన మా దేవుడు కాదు, మాది చాలా వాదా కలిగింది, మాది చరిత్ర కలిగింది, ఏముండదు, చెప్పుకోవడం తప్ప. ప్రతి మనిషికి కూడా అది తీర్పు ఇది. వెలుగు లోకములోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమిస్తున్నారు. ఈరోజు వెలుగును ప్రేమించట్లా, ఇష్టపడనట్లా అపవాది. వెలుగు దగ్గరికి రానవట్లా, చీకటనే ప్రేమింపచేస్తుంది. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు వెలుగు దగ్గరికి రాకుండా ఉండడానికి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ప్రతిరోజుకు ఒక్కొక్కటి పెట్టుకుంటున్నారు. శుక్రవారం అది, శనివారం ఇది, మంగళవారం ఇది. అంటే వెలుగు వద్దకు రావడానికి అవకాశం లేకోకుండా, వెలుగును చూడకుండా చీకటనే ప్రేమించేలాగా ఈరోజు అపవాది అంధకారాన్ని సృష్టించింది. మనుషులకు అంధకార వలయాన్ని ఎట్టేసింది. ఆ వలయంలో నుంచి వెలుగులోనికి రాకోకుండా మనుషులు ఏమైపోయారంటే కనుక అంధకారాన్ని ప్రేమించేదిగా, మాకు ఉన్నాడు కదా, మాకు లేరా అని అంధకారాన్ని ప్రేమించేవారిగా ఈరోజు ఏమైపోయారట మనుషులు, అంధకారం మీద ఈరోజు మక్కువను పెంచుతున్నారు. క్రైస్తవులు ఏమైపోయారంటే కనుక చతికులు పడిపోతున్నారు. వాళ్ళు చూస్తే బలాన్ని పుంజుకుంటున్నారు. చీకటను ప్రేమించే వాళ్ళు బలాన్ని పుంజుకుంటుంటే క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే కనుక ఏ కార్యక్రమాలు లేవు కాబట్టి నేర్చెల్లిపోతున్నారు, విశ్వాసంలో సన్నగిల్లిపోతున్నారు, భక్తిలో త్రుట్టిల్లిపోతున్నారు. నాకు ఒకసారి అనిపిస్తుంటుంది, శనివారం చూస్తుంటే కనుక ఎక్కడెక్కడి నుంచో నడిచి వెళ్ళిపోతుంటారు. ఉదయం లేచి నేను అలా పనికి వెళ్తున్నప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు చూసుకుంటా వెళ్తాను. వాళ్ళ వయసును చూస్తా, వాళ్ళకున్న బరువును చూస్తా. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, నడు వయసు కలిగిన వారు, ఎంత ఒళ్ళున్నా కానీ ఈ ప్రయాస అనేది, ఇంత భారం అనేది క్రైస్తవులకి ఎందుకు ఉండదు? వాళ్ళకున్న భారం వీళ్ళకి ఎందుకు రావట్లేదు? ఒకప్పుడు ఎక్కడ పడితే అక్కడికి ప్రార్థనలకి పరిగెత్తుకుని వెళ్ళేవారు. ఈరోజు క్రైస్తవులు ఆగిపోవడం చేత అపవాది వాళ్ళకి ఏం చేస్తుందంటే బలాన్ని ఇస్తుంది. వాళ్ళు పరుగులు పెడుతున్నారు, వాళ్ళు నడుస్తున్నారు. ఎక్కడెక్కడి నుంచో నడిచి వెళ్ళిపోతున్నారంటే కనుక ఎక్కడొచ్చేస్తున్న వాళ్ళకి బలం? క్రైస్తవుడికి ఉండాల్సిన ఆ విశ్వాసం, ఆ బలం అనేది ఏమైందంటే కనుక పోయింది. చేయాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సతికులు పడిపోయారు. కానీ చీకటిని ప్రేమిస్తున్నారట. లోకంలోనికి వచ్చిన కానీ, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటనే ప్రేమిస్తున్నారు. ఈరోజు అది గొప్ప అయిపోయింది వాళ్ళకి. కానీ వెలుగును ప్రేమించే వాళ్ళు ఏమన్నా బలంగా ఉంటున్నారంటే కనుక వెలుగును ప్రేమించే వాళ్ళు నేర్చెల్లిపోతున్నారు, బలహీనులైపోతున్నారు, పట్టుదల లేనివారిగా మారిపోతున్నారు.
వెలుగును ప్రేమించక చీకటనే ప్రేమిస్తున్నారు. మొదటి అధ్యాయము 5వ వచనంలో, మొదటి అధ్యాయం యోహాను సువార్త మొదటి అధ్యాయం 5వ వచనంలో, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని ఏం చేయట్లేదంటే గ్రహించట్లా, అర్థం చేసుకోవట్లా, ప్రకాశిస్తుంది. ఈరోజు వెలుగు అనేది అంటే సువార్త అనేది అందరికీ వెళుతుంది సువార్త. కానీ ఏం రావట్లేదంటే గ్రహింపు రావట్లా. మరి ఏం చేయాలి అన్న ఆలోచన విధంగా ఈరోజు మనం ఏం చేయట్లేదంటే ప్రయత్నించట్లే. ఇంకా లోకాసు వార్త 5వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడని చెప్పాను. సీమోను, ఈ పేతురు గారు వల వేసుకుంటున్నప్పుడు తన యొక్క జీవితం అనేది ఎలా ఉండేదంటే కనుక పాపపై యొక్క జీవితం. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే అతన్ని దర్శించాడో, ఆయన పడవలో కాలు పెట్టాడో, తన జీవితంలో వెంటనే తన స్థితి అంతా గుర్తుకొచ్చేసింది. నేను పాపాత్ముని, నన్ను విడిచిపో అంటున్నాడు. పేతురు గారికి తెలియని విషయం ఏంటంటే కనుక ఆయన వస్తేనే నీ పాపం పోతుంది, ఆయన రాకుండా నీ పాపం పోదు. ఆయన వెళ్ళిపోమంటే నీ పాపం అలాగే ఉంటుంది. ఈ సంగతి పేతురు గారికి అర్థం కాల. నన్ను విడిచిపో అంటున్నాడు. ఆయన వచ్చిందే పాపపు జీవితాన్ని తీసివేయడానికి, వదిలించడానికి, అక్కడే ఉండిపోకూడదని, అక్కడి నుంచి నడిపించాలని, అక్కడి నుంచి లాగాలని ఆయన వచ్చిన అంత ప్రయాస. ఎందుకంటే పాపంలో ఉండిపోకూడదు. ప్రతి మనిషి కూడా ప్రతి దుర్మార్గత విడిచిపెట్టాలి, నా వద్దకు రావాలని. ఇప్పుడు పేతురు గారి దగ్గరికి వచ్చినప్పుడు పేతురు గారు ఆయన అడుగు పెడితేనే ఇన్ని చేపలు పడ్డాయే, ఆయన నా పడవలో కాలి పెడితేనే ఇంత అద్భుతం జరిగినప్పుడు ఆయనే నాతో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనుకోవట్లా. ఏమనుకున్నాడంటే నేను పాపాత్మును, నన్ను విడిచిపెట్టిపో. ఆయన విడిచిపెట్టయితే ఈయన పాపం ఎలా పోతుంది? ఆయన ఉండాలి కదా. మనుషుల జీవితాల్లోనికి ఆయన వస్తేనే వెలుగు వస్తుంది. ఆయన లేకపోతే పాపం అలాగే ఉంటుంది. పాపం పోవాలి, పాపం వెళ్ళిపోవాలి. అందుకోసమే కదా యేసుక్రీస్తు వారు వచ్చింది. మాకొద్దు అంటున్నారంటే పాపాన్ని ప్రేమించడం బట్టి, పాపం మీద ఇష్టం ఉండడం బట్టి మాకొద్దు అంటున్నారు అతను. పేతురు గారికి తెలియని విషయం అదే. మోకాలు విడిచి, ప్రభువా నన్ను విడిచిపో, నేను పాపాత్ముడని చెప్పగా, ఎలానగా వారు పట్టిన చేపలు రాశిగా అక్కడే అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ముందు ఆశ్చర్యపోయారు. అలాగూ సిమ్మను కూడా పాలిన జబదేయ కుమారుని యాకోబును పిలిచి విస్మయం పొందెను. అప్పుడు అన్నాడు, అందుకు యేసు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడిగా చేస్తా. ఇప్పటివరకు నువ్వు పాపాన్నే పట్టుకున్నావు, ఇప్పటివరకు నువ్వు పాపముతోనే సహవాసం చేశావు, నీవు వాటితోనే పట్టుకున్నావు. మనుషులను పట్టేవాడిగా చేస్తాను. నేను నీ దగ్గరికి వచ్చానంటే కనుక నువ్వు అలా ఉండిపోకూడదు, నువ్వు మనుషులను పట్టాలి. యేసుక్రీస్తు వారు మన దగ్గరికి వచ్చారంటే కనుక మనం అలా ఉండిపోవడానికి కాదు, మన వాళ్ళ చేతులు ముడుచుకోవడానికి కాదు, మనము కూడా మనుషులను పట్టేవారంగా మారాలి. మనుషుల యొక్క చీకటిలో ఉన్న వారిని వెలుగు ఎద్దకు నడిపించే వారంగా మారాలి. నేను వచ్చింది అందుకు, నేను రావాల్సినది ఎందుకు, నేను ఎందుకు వచ్చానంటే కనుక మీరు పట్టాలి. నా చేత పట్టబడ్డారు, నా దగ్గరికి వచ్చారు, నా వెలుగుని చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. మీరు కూడా మనుషులను పట్టాలి, మనుషులకు వల వేయాలి, నా గురించి ఇతరులకు చెప్పాలి. మనుషులను పట్టేవాడిగా చేస్తా. ఇంకా నువ్వు చేపలు పట్టేవాడిగా ఉండడం ఎందుకు?
పాపం దగ్గరే ఉండటం ఎందుకు పేతురు? వద్దు, నేను అందుకు రాలా. నీ దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళిపోమంటే కనుక నేను వెళ్ళిపోయి నా పని నేను చూసుకోవడం కాదు. నిన్ను పడితే నువ్వు అనేక మందిని పడతావు. నేను నీ దగ్గరికి వస్తే నువ్వు అనేక మంది దగ్గరికి వెళ్తావు. నేను నీ దగ్గరికి రావాలి. నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు అనేకల దగ్గరికి వెళ్ళాలి. నేను వచ్చేది నీ ఒక్క దగ్గరికి. నువ్వు అనేకుల దగ్గరికి వెళ్ళి అనేకుల్ని నా దగ్గరికి తీసుకురావాలి. అనేకుల నా దగ్గరికి తీసుకురావాలి. ఇది క్రిస్మస్. ఈ సర్కిల్ ఏదైతే ఉందో అది క్రిస్మస్. అనేకులను వెలుగు దగ్గరికి తీసుకురావాలి. వెలుగును పరిచయం చేయాలి. వెలుగును పరిచయం చేయాలి. ఒక షాపు ఓపెనింగ్ చేస్తే కనుక దానికి పబ్లిసిటీ ఉంటుంది. పబ్లిసిటీ ఉంటుంది. మా షాపులో 50% డిస్కౌంట్ ఉంటుంది. మా షాపులో ఇదిగో ఎంత తక్కువకి ఇస్తాం. క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. టీవీ యాడ్ ఇస్తాడు. తర్వాత పాంప్లెట్లు తీసుకుని ఇదిగో ఇన్ని వేలు పాంప్లెట్లు పంచితే నీకు ఇంత డబ్బులు ఇస్తా, పంచండి. ఊరు తిరిగి పంచండి. వ్యాన్ వేసుకుని పంచండి. ఒక షాపు వాడు, ఒక బట్టలు అమ్మేవాడే ఇంత ప్రయాసపడుతున్నప్పుడు ఒక మనిషిని రక్షించాలి. ఒక ఆత్మ చీకటిలోనికి వెళ్ళిపోతే, పాపంలోనికి వెళ్ళిపోతే చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోతున్నప్పుడు ఆ వ్యక్తికి సువార్త అందడానికి మనం ఏం చేస్తున్నాం? పేతురులాగా వెళ్ళిపో ప్రభు అంటున్నారా? లేదా నేను చేయాల్సిన పనిని గుర్తు చేసుకుంటున్నారా? అందుకే మానవాళిని అలుముకున్న చీకటే పాపం. ఆ చీకటి నుంచి మనుషులకి ఏం కావాలంటే వెలుగు కావాలి. వెలుగు లేకపోతే వాళ్ళకి విముక్తి అనేది లేదు. ఆ వెలుగు దగ్గరికి రావాలి. వెలుగు దగ్గరికి వెళ్ళాలి. చివరగా ఒక మాట చూపించి ముగించేస్తాను. క్రిస్మస్ అంటే కనుక పాపిని రక్షించి రక్షణలోనికి నడిపించాల్సిన సమయం. అది సమయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం. 45వ వచనం. చాలు. ఇక్కడ మనుషులందరికీ కూడా చీకటి అనేది లెబుకుంది. ఆశ్చర్యం ఏంటంటే కనుక యేసుక్రీస్తు వారు సిలువ మీద మరణించినప్పుడు కూడా ప్రపంచమంతా కూడా చీకట కమ్మేసింది. నీ చీకట పోగొట్టడానికి ఆయన మరణించేటప్పుడు కూడా చీకటి అనేది కలిగింది. మానవాళిలో ఉన్న చీకటిని తీసివేయాలంటే కనుక ఆ చీకటిని తీయగలిగిన యేసుక్రీస్తు వారు నీ కోసం మరణించినప్పుడు, నా కోసం మరణించినప్పుడు కూడా ఏం కలిగిందంటే కనుక చీకట కమ్మింది. ఆయన మరణించినప్పుడు అంటే ప్రతీది కూడా ఆయన జీవితంలో మన చీకటి, మనం చేసే పాపం అనేది చీకటిగా మనకి జ్ఞాపకం చేసుకోవడానికి కూడా, మనకి గుర్తు చేసుకోవడానికి కూడా ఏం చదువుతుందంటే చెప్తుంది. మన పాపం ఆయన చనిపోయేటప్పుడు ఇదిగో చీకటి కమ్ముకుంది. 27:45 వచ్చిన మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమందంతటా కూడా చీకట కమ్మేసిందంట. 3 గంటల చీకట కమ్మేసిందంటే కనుక మనిషి యొక్క పాపపు యొక్క పరిమితి, లేదా మనిషి యొక్క పాపపు యొక్క ఆ స్థితి, ఆ ఘోరం ఎంత భయంకరంగా ఉందనేది కూడా అక్కడ కూడా ఏం చేస్తుందంటే కనుక మనకు తెలియజేస్తుంది. ఆయన చనిపోయినప్పుడు కూడా చీకట కమ్మేసింది. మానవాళి జీవితంలో కూడా పాపం అనే చీకటి ఉంది. ఆ చీకటిని ఆయన పారదోలడానికి ఏం చేశారంటే యేసుక్రీస్తు వారు రావాల్సి వచ్చింది.
అందుకే ఆయన తిరిగి లేచినప్పుడు సమాధి తెరవబడింది, బండలు పగిలిపోయినవి. ఆ వెలుగును చూడలేక సైనికులందరూ ఏం చేశారు? పడిపోయారంట. ఆ ప్రకాశమానమైన వెలుగును చూడలేక బోర్లా పడ్డారంట, చచ్చిన వారిలా పడిపోయారంట వెలుగును చూడలేక. యేసుక్రీస్తు వారిని ఆ శరీరాన్ని బంధించేద్దాం అనుకున్నారు వాళ్ళు. మరి ఆయన పునరుద్ధానుడైనప్పుడు వెలుగు ఏమైందంటే కనుక ప్రకాశమానమైపోయింది. మన కోసము చీకటి అనేది, మనము చేసే పాపం అనేది, యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు కూడా ఆ దేశమంతా చీకట కమ్మేసింది. ఈరోజు కూడా చీకటి ప్రతి దేశం మీద కమ్మేసింది. యేసుక్రీస్తు వారి యొక్క ప్రకాశమానం వెళితేనే కానీ ఆ చీకటి అనేది రాదు. యేసుక్రీస్తు వారి పునరుద్ధానుడైన తర్వాత వచ్చిన ఆ వెలుగు, ఆ శక్తి అనేది ప్రతి ఒక్కరిలో ఉన్నప్పుడు ఇదిగో చీకటిన పారదోలే అవకాశం అనేది మనకి ఉంటుంది. అందుకే తెస్సలోనికి రాసిన పత్రికలో ఒక విషయాన్ని చెప్తారు చూడండి. తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. మన వెలుగు సంబంధులు, పగటి వారము, చీకటి సంబంధులము కాదు. అంటే పాపపు సంబంధులము కాదు. చీకటి అంటే కనుక పాపపు సంబంధులము కాదు. మనకి దానికి సంబంధం లేదు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ సంబంధాన్ని తెగ్గొట్టేశారు సిలువలో. మనకి ఆ పాపానికి ఉన్న సంబంధాన్ని తెగ్గొట్టి మనలను వెలుగు సంబంధులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు, పరిశుద్ధులుగా తీర్చిదిద్దాడు. ఆయన రక్తము ప్రతి పాపిని కడిగి పరిశుద్ధపరిచింది. ఇప్పుడు మనకి పాపానికి సంబంధం లేదు. తూర్పుకి పడమటికి ఎంత వ్యత్యాసం ఉందో మనకే పాపానికి అంత వ్యత్యాసం ఉండాలి. కానీ మనం దానితో సెలిమి చేయకూడదు, దానితో జత కట్టకూడదు. అదే చెప్తున్నాడు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి, మత్తులు కాక మందములు కాక, నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తులుగా ఉండేవారు రాత్రి వేళ మత్తులుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాసము, ప్రేమయు, కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్సానమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని. దేవుడు రక్షణ పొందడానికి నియమించాడు. మనం రక్షణ కలిగిన వారము, ఆయన సహవాసము కలిగిన వారము, ఆయన పిల్లలము. మానవాళిని అలుముకున్న చీకటే పాపం. పాపముతో ఉన్న సహవాసం ఉన్న ఆ సహవాసాన్ని తెంపి యేసుక్రీస్తు ప్రేమను వాళ్ళకి ఏం చేయాలంటే పరిచయం చేయాలి. యేసుక్రీస్తు ప్రేమను వాళ్ళకి ఏం చేయాలంటే దగ్గర చేయాలి. ఆ పాపాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు ఆ ప్రేమను విడిచిపెట్టి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమకు వాళ్ళు ఆకర్షితులు అవ్వాలి, దగ్గరికి రావాలి. అట్టి వారిగా మనం ఏం చేయాలంటే కనుక చేయాలి. ఈరోజు మానవాళిని అలుముకున్న ఆ చీకటిని పారతోలి వెలుగు యొద్దకు నడిపించే బాధ్యత మన మీద ఉంది. పేతురు గారు అంటున్నాడు, అయ్యా నన్ను విడిచిపో అంటున్నాడు. నేను నిన్ను విడిచిపోవడానికి కాదు, నీకు వెలుగునివ్వడానికి వచ్చా, నీ పాపాన్ని క్షమించడానికి వచ్చా, నువ్వు అనేకులను పట్టడానికి వచ్చా. నువ్వు పాపాన్ని పట్టుకుని ఉన్నా దాన్ని వదిలే, నువ్వు అనేకులను పట్టుకోవడానికి నిన్ను సిద్ధపరుస్తానంటున్నాడు. కాబట్టి వెలుగు అనేది, మరణ ఛాయలో కూర్చున్న వారు చాలామంది ఉన్నారు. ప్రతి మనిషిని మనం చూస్తున్నప్పుడు మరణ ఛాయలు అనేవి కనబడుతున్నవి. ఆ ఛాయలు చెరపడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఆ ఛాయలను చెరపడానికి మన వంతుగా పేతురు వలె యేసుక్రీస్తు వారు మన దగ్గరకు వచ్చారు. మనం వారి దగ్గరికి వెళ్ళి సువార్త అందించి వారిని వెలుగు యొద్దకు నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అటు వారిగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వందనాల ప్రభా.
మా జీవితాల్లో ఉన్న చీకటిని పారతోలేరు తండ్రి. అనేకులలో ఉన్న చీకటిని పారతోలి మీ వైపుకు నడిపించడానికి శక్తిని, సహాయాన్ని అనుగ్రహింపచేసి బలపరచండి. మీ కృపతో మమ్మల్ని స్థిరపరచమంటూ క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.